గురువారం హైదరాబాద్లోని గుర్రంగూడలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వన మహోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సిసిఎఫ్ భవనాన్ని ముఖ్యమంత్రి హైదరాబాద్ నుండి వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ముఖ్యమంత్రి వర్చువల్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని నూతన కార్యాలయ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సిసిఎఫ్ ప్రభాకర్ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని వన మహోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో అటవీ శాఖ పాత్ర ఎంతో కీలకమైనదని తెలిపారు. జిల్లాలో సిసిఎఫ్ నూతన భవనం ఏర్పాటు చేయడం సంతోషమని అన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ వన మహోత్సవ స్ఫూర్తితో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. నూతన సిసిఎఫ్ భవన నిర్మాణం జిల్లా అటవీ సంపద రక్షణకు మరియు పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే, కలెక్టర్ మరియు ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చీఫ్ కన్సర్వేటర్ ప్రభాకర్, డిఎఫ్ఓ నవీన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య, అటవీ శాఖ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్లో గుర్రంగూడ గ్రామంలో ఈరోజు 16 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ పార్క్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 32 కోట్ల రూపాయలతో ఈరోజు కన్జర్వేటర్ ఆఫీసు బిల్డింగ్ భూపాలపల్లిలో కానీ ఇంకా ఇతర ప్రాంతాల్లో పార్కులు కానీ అదేవిధంగా మరి టూరిజంకి సంబంధించినటువంటి వెహికల్స్ కానీ రకరకాలుగా ఈరోజు అటవీ శాఖ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు ఫారెస్ట్ అధికారులు పచ్చదనాన్ని కాపాడడంలో, పరిశుభ్రత పాటించడంలో చాలా ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా ఈరోజు పచ్చదనాన్ని కొరకు మరి ఎన్ని ఇబ్బందులైనా కూడా వాళ్ళు త్యాగం చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా ఇంకా మరి యొక్క పార్కులను కానీ అదేవిధంగా వీళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ బిల్డింగ్లు ప్రైవేటు బిల్డింగ్లలో ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక దృఢ సంకల్పంతో ఈరోజు 32 కోట్లతో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భూపాలపల్లిలో పాల్గొన్నటువంటి మరి కన్జర్వేటర్ ఆఫీసులో మనం ఈరోజు బిల్డింగ్ ఆఫీసులో ఉన్నాం. వారికి అదేవిధంగా డిఎఫ్ఓ గారికి, గౌరవ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాహుల్ శర్మ గారికి, అధికారులకు, మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, పత్రికా మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.